చూసావా మల్లిక, ఆ దాసుగాడు ఎంత గట్టిగా ప్లాన్ చేస్తున్నాడో. వాడు వేసే ప్రతి అడుగులోనూ కుట్రుంది. రాజీవ్, నాకేమీ అర్థం కావడం లేదు. మల్లిక, వాడు నిన్ను నేరస్తురాలుగా నిలబెట్టే ప్లాన్ మొదటి నుంచి అమలు చేస్తున్నాడు. వాడు నిన్ను ఈ కేసులో ఇరికించేంత వరకు నిద్రపోడు. ఇప్పుడు నందితే నేరుగా కేసు పెట్టిందంటే అది కేవలం మన వ్యక్తిగత సమస్య కాదు, మన కంపెనీ పరువు, భవిష్యత్తు అన్నీ స్టేక్లో పడిపోతాయి. నాకు తెలుసు రాజీవ్, కానీ ప్రతాప్కి నేను 1 కాదు 2 మాటలు ఇచ్చాను. కంపెనీ బాధ్యత ఎంత ముఖ్యమో నందితని దాస్ నుంచి కాపాడడం కూడా అంతే ముఖ్యం. ఈ అవకాశాన్ని వాడు ఆయుధంగా వాడుకుంటున్నాడు. వాడు నిప్పుతో చెలగాటమాడుతున్నాడు. కానీ కాలిపోతుంది ప్రతాప్ ఎంతో కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం. ఇదేదో పెద్ద ప్రళయానికి దారి తీయబోతోంది. ఆకాశం నుంచి పడే ప్రతి చినుకు గంగావత మల్లిక, కొన్నిసార్లు వరదలై ముంచేస్తాయి. ధ్రువ, ఇప్పుడు వసుంధరనే కాదు, మల్లికని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అంకుల్, అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఇది అని చెప్పలేం ధ్రువ, కానీ ఆచితూచి అడుగు వేయాలి. అబద్ధం ప్రయాణించే వేగం కంటే నిజం నిలబడే బలం ఎక్కువని నమ్మాలి. వాడు నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తున్నాడో తెలిసేదాకా వెయిట్ చేయటం తప్పితే మనమేమీ చేయలేం. చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది నందిత. ఆ రోజే వసుంధర నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడు, ఒక నిజం కోసం ఇన్ని జీవితాలు బలైపోతున్నాయి. బాధపడకు దాస్, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. శిక్ష ఎవరికి? చట్టం తన పని తాను చేసుకోపోవడానికి ఇది సినిమా కాదు నంత, జీవితం. పోలీసులు వచ్చేలోపు ఆ మల్లిక బెయిల్ తెచ్చుకోలేదా? తనకున్న ఇన్ఫ్లుయెన్స్ నీకు తెలీదా? పగబట్టిన నాగుపాము లాంటి తను ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి మరీ కట్టేస్తుంది. ఇప్పుడు ఆ మల్లిక టార్గెట్ వసుంధర. వసుంధరనా? అవును. ఇప్పుడు వసుంధర స్పృహలోకి వచ్చింది అనుకుందాం, ఏం జరుగుతుంది? అసలు ఇప్పుడు వసుంధర నీ మాట గాని నా మాట గాని నమ్ముతుందా? ఆ మల్లిక చెప్పిన కట్టుకథలు విని నిన్ను విలన్లా చూస్తుంది. ఒకవేళ వసుంధర కళ్ళు తెచ్చాక నేను నా భర్తతో కలిసి ఉంటాను అంటే ఏం చేస్తావు? మరిప్పుడేం చేద్దాం దాస్? ముందు వసుంధర్ని కళ్ళు తెరవని, అప్పుడు ఆలోచిద్దాం.
ఈ రాత్రి నీకు చివరి రాత్రి వస్తుందరా. ముందు నీ పని ముగించాలి. ఆ భాస్కర్ గాడు ఎలాగో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక్క నొక్కు నొక్కితే ఊపిరాగిపోతుంది. వీళ్ళిద్దరూ కన్ఫర్మ్గా చేస్తే ఇక నిజం చెప్పే నాలికలుండవు. అప్పుడు ఆ మల్లిక మెడకి ఉరితాడు బిగిస్తుంది. సాక్ష్యాల్ని ఎలా తారుమారు చేయాలో నాకు తెలుసు నందిత. మల్లికని ఈ కేసులో ఫ్రేమ్ చేయడం కాదు, ఏకంగా గోరి కట్టేస్తాను. అమ్మా ప్లీజ్, నువ్విక్కడ ఉండొద్దు. రాజు అంకుల్తో కలిసి ఇప్పుడే ఇంటికి బయలుదేరు. ఆ దాసి ఏదో ఒక గొడవ చేసి నేను ఇరికించాలని చూస్తున్నాడు. అత్తయ్య ఉన్న ఆవేశంలో ఏదో ఒకటి జరగకముందే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. ధ్రువ, అలా ఎలా వసుంధర్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్తాన్రా? నేను వెళ్ళను. వసుంధర ప్రాణాపాయంలో ఉంటే దాన్ని స్థితిలో వదిలేసి నేను వెళ్ళలేనురా. అమ్మా, వసుంధర కళ్ళు తెరిచాక మొదట నిన్నే చూస్తానని అడుగుతుంది. నువ్వు తనకి కనిపించాలన్నా, తను నిన్ను చూడాలన్నా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా. అది కాదు ధ్రువ, నేను చెప్పేది. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒకవేళ ఆ దాస్ ప్లాన్ సక్సెస్ అయ్యి నిన్ను జైల్లో పెడితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేనమ్మా. నువ్విక్కడుండి ఆ దాస్ ప్లాన్లో చిక్కుకుంటే నాన్న వసుంధర దేనికోసమైతే ఇంత త్యాగం చేశారో అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందమ్మా. అర్థం చేసుకోమ్మా. కానీ ధ్రువ, ప్లీజ్ అమ్మా. నువ్వు జైలుకు వెళ్తే వసుంధర తన జీవితంలో నన్ను క్షమించదు. ఇక్కడ నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటాను. రాజు అంకుల్ ప్లీజ్, అమ్మని తీసుకుని వెళ్ళండి. ఆ దాస్గాడు మళ్ళీ కొత్త ప్లాన్తో రాకముందే మీరెక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వసుంధరకి ఏమీ కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా. మల్లిక, ధ్రువ చెప్పేది కూడా నిజమే. ఈ టైంలో మనం అందరం ఇక్కడే ఉండటం అంత సేఫ్ కాదు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఏ చిన్న అవసరం వచ్చినా ధ్రువ మనకు వెంటనే కాల్ చేస్తాడు. పద వెళ్దాం. అమ్మా, ఒక్కసారి వసుంధరకి కానీ భాస్కర్ బాబాయికి కానీ మెలకు వస్తే ఈ దాస్ ఏం చేయగలడు? అప్పటి వరకు నువ్వు సేఫ్గా ఉండాలి అమ్మా. నా మీద ఒట్టమ్మా, నువ్విప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్లీజ్ అమ్మా. పద మల్లిక. జాగ్రత్త. పద. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో మిమ్మల్ని ఇంకా వదలను సార్. చితికి పోతా మీరు నా ప్రాణం. వసు, ప్రణయమా కుమలకే ప్రాణమా. కళ్ళల్లో నీళ్లు ఉన్నప్పుడు ఎదుటివారు స్పష్టంగా కనపడకపోవచ్చు, కానీ జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలుస్తుంది అంటారు.
కానీ నాకేం కావాలో నాకు తెలిసిన నేను గది బయట నిలబడి నిన్ను చూడటం తప్ప ఏమీ చేయలేనా వసు? మనకి ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది? ఒకసారి నువ్వు, ఒకసారి నేను ఇలా గది బయట నిలబడి ఎదురు చూస్తూ ఉండడమే మనకి రాసి పెట్టుందా వసు? ఏడుతూ మల్లెలే కుప్పులోన చేరే దారి లేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే, రాయత్తు అల తెరదాటి చేరరావే చెలియా, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా. సార్, ఇందాక బిల్ పే చేశారు కదా, మీకు ఓటీపీ వచ్చుంటుంది, ఒకసారి చెప్తారా? 1556. ఓకే సార్. ధ్రువ సార్, మీరు చెప్పింది నిజం. ఆ పాప మీ కూతురు కాదు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కానీ ఆ పాప బాధ్యత మనదే. మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. ఇక జీవితంలో మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను సార్. సార్, సుజా, అంశుకి ఎలా ఉంది? తన దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కాకే మీ దగ్గరికి వచ్చాను సార్. ఏమైంది? వసుంధర వస్తే కానీ ఆపరేషన్ చేయించుకోనని మొండికేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. వసు ప్రామిస్ చేసిందని, ఖచ్చితంగా తిరిగొస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానని గొడవ చేస్తోంది. డాక్టర్స్ కూడా చాలా ట్రై చేశారు. ఎక్కువ ఫోర్స్ చేస్తే వెళ్ళిపోతానని ఏడుస్తోంది. సరే, నేనొచ్చి మాట్లాడతాను. పద. ఒక్కసారి నా మాట వినమ్మా, రామ్మ వెళ్దాం. నేను రాను. మా వసు వస్తేనే చేపించుకుంటాను. నాకు వసు ప్రామిస్ చేసింది. తను వస్తానని చెప్పింది. నేను రాను. అలా అనకూడదు రామ్మ. అంశు, ఎవరొచ్చారో చూడు. నేను మీకు అబద్ధం చెప్పానని నా మీద కోపంగా ఉన్నారా? వాళ్ళు చెప్పమంటేనే చెప్పాను. తప్పుగా అనుకోవద్దు. సారీ. ఏ తండ్రికైనా తన బిడ్డ మీద కోపం వస్తుందా అంశు కుట్టి? రాదు కదా. వసు చెప్పింది, ఇక నుంచి అంశుని అంశు అని కాదు, అంశు కుట్టి అని పిలవమని. నానా, అమ్మొచ్చిందా? అమ్మ వచ్చేస్తుంది అంశు కుట్టి. నాకిప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఏదో చాలా అర్జెంట్ పనుండి వేరే ఊరు వెళ్ళిందంట. నువ్వు గుడ్ గర్ల్లా ఉండి చెప్పిన మాట విని ఆపరేషన్ చేయించుకుంటే అమ్మ వెంటనే వచ్చేస్తానంది. లేదు నానా, వసు వస్తానంది. నాకు ప్రామిస్ చేసింది. వసు ఎప్పుడూ మాట తప్పదు. వసుంధర వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటాను. బీపీ మిషన్ ఇవ్వు.
అంశు, ఏం కాదు నాన్న. డాక్టర్ గారు బీపీ చెక్ చేస్తారంతే, ఏం చేయరు. ఈ నాన్నున్నాడుగా. ఏంటండి ఇది? బీపీ చాలా అబ్నార్మల్గా ఉంది. ఈ టైంలో స్ట్రెస్ తీసుకోకూడదు. ఇలాంటి కండిషన్లో ఉంటే రేపటి ఆపరేషన్ కూడా మేము క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే ప్రొసీడ్ అవ్వలేము. అంశు, ఏంటి నీ మొండితనం? డాక్టర్ గారు ఏం చెప్పారో వినలేదా? మొండికేయకుండా ఆపరేషన్ చేయించుకో. ప్లీజ్ అండి, తన మీద అరవకండి, నేను మాట్లాడతాను. అంశుకుట్టి, నా బంగారం కదా, నీకేం కావాలో చెప్పు. నానా, నేను ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా వసు రాదు, వీళ్ళెవరూ రానివ్వరు. అదే నేను ఆపరేషన్ చేయించుకోపోతే ఏదో విధంగా నా దగ్గరకు వస్తుంది. కనీసం నా కోసమైనా వసు తిరిగొచ్చేస్తుంది నానా. వస్తుందమ్మా, వసు తప్పకుండా వస్తుంది. నీకోసం, నా కోసం, మనందరి కోసం వసుంధర తప్పకుండా వస్తుంది. అప్పటిదాకా ఈ నాన్న చెప్పిన మాట వింటావు కదా? ముందు కాస్త రిలాక్స్ అవ్వు, బ్రీత్ తీసుకో. ఇక్కడే కూర్చో. నానా, వసు వచ్చాకే నాకు ఆపరేషన్ చేపిస్తావు కదా? వసు ప్రామిస్? వసు ప్రామిస్. లాలాలో లాలీలా లాలాలో లా లాలాలో లాలీలా లాలాలో. బాధపడకు నానా, వసు వచ్చేస్తుంది. నాకు తెలుసు నానా, నాకు తను ప్రామిస్ చేసింది. అవునంచు, నాకు కూడా ప్రామిస్ చేసింది. తను ఖచ్చితంగా వస్తుంది, మన దగ్గరికే వస్తుంది. వసు, ఇంకెప్పుడు నన్ను వదలనన్నావు. ఒక్కసారి లే వసు. అంశు నువ్వు వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానని మొండికేస్తుంది. అమ్మ వస్తుందిరా అని అంశుకి చెప్పి వచ్చాను. లే వసు, ప్లీజ్. నేను తప్పు చేశాను వసు. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను నిన్ను వదిలేయకుండా వెతికించాల్సింది. నువ్వేమో నా కోసం, మన ఫ్యామిలీ కోసం ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నావు. నేనేమో నిన్ను ప్రతిసారి అర్థం చేసుకోకుండా వదిలేస్తూనే ఉన్నాను. నన్ను క్షమించు వసు, నన్ను క్షమించు ప్లీజ్. కళ్ళు తెరువు వసు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు వసు, ప్లీజ్ వసు, చూడు.
చూడు వసు, చూడు ప్లీజ్. సార్, మీరు లోపలికి ఎలా వచ్చారు? అసలు రూమ్లోకి ఎవరిని అలో చేయొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా. ప్లీజ్ బయటికి వెళ్ళండి సార్, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సిస్టర్ ప్లీజ్ ఒక్క నిమిషం. సార్, అర్థం చేసుకోండి, పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. చూడండి తన కళ్ళల్లో నీళ్లు. జనరల్ గా పేషెంట్స్ కోమాలో ఉన్నా, స్పృహలో లేకపోయినా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళ చెవి దాకా చేరుతుంది. మీరు మాట్లాడింది ఆవిడ విన్నారు, అందుకే రియాక్ట్ అయ్యారు. వసు, సార్, పేషెంట్ స్పృహలోకి వచ్చారు. ఎవరు మీరు? నాకు మీరెవరూ గుర్తు రావడం లేదు. ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్. ప్రేమ పూసెనోయ్, వాడిపోయెనోయ్, రెక్కలన్నీ రాలిపోయెనోయ్.